ఈ మధ్య కొత్తగా వాళ్ళు ప్రారంభించింది ఫోన్ ట్యాపింగ్. అందులో ఏముండదు, అదో పెద్ద జోకు, థర్డ్ క్లాస్ సిల్లీ. ఫోన్ ట్యాపింగ్ ఎవరికి సంబంధం ఉండదు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డ్యూటీ. అది ఎవరు చేసిండో ఏం చేసిండో ఎవరికి తెలుస్తుందండి. అదే ఇంత థర్డ్ క్లాస్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఆలోచించేది దాన్ని బట్టి. వాట్ హూ ఈజ్ కనెక్టెడ్ విత్ ఫోన్ ట్యాపింగ్? ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయరా అండి? రోజు ఉన్న ముఖ్యమంత్రి ఇయ్యారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్? ఇంత తెలివి తక్కువ ప్రభుత్వాలు ఉంటాయా? నాకు అర్థం కాదు. అదొక ఇష్యూ, అదొక దానికి ఆరోపణ, దానికి తోక. ఏమైనా సెన్స్ ఉండన్నా అసలు? అంటే ఇది ఒకటి కాంగ్రెస్ పార్టీ మాత్రం చేయట్లేదు కదా సార్, బీజేపీ వాళ్ళు కూడా వాడు కూడా పిచ్చోడే కదా, వాడు కూడా పిచ్చోడే కదండి. నాకు అంతే ఫోన్ ఏంది, ట్యాపింగ్ ఏంది అని బొందా. జస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ మ్యాటర్, అది మాకేం సంబంధం ఉంటుందండి? అది వాట్ వీఆర్ కన్సర్న్. సార్ ఇప్పుడు ఇంకొకటి, వాళ్ళు ఈ పవర్ సిచ్యువేషన్ మీద మీరు మేనేజ్ చేశారు. అది ఎవడన్నా ముడితున్నావన్నా నోరుతున్నావన్నా ఇదే భాషలో చూపి నువ్వు దేంతో నవ్వానండి ప్రజలు? ఎక్కడున్న తెలంగాణ కరెంటు ఎక్కడ తెచ్చినా మేము, అది మిస్ మేనేజ్మెంట్ అయితే అదే తలా తోకున్నాడు చెప్తాడు ఎవడన్నా? ఇట్ ఈస్ ఫుల్లీ అసలు వాళ్ళకి మైండ్ ఎండకు కరిగిపోయి ఖరాబ్ అయింది ఏంది అర్థమైతే లేదు. అదేం దిక్కుమాలిన ఆరోపణ? 7,000 మెగావాట్స్ ఉన్న పవర్ ను 21,000 మెగావాట్స్ తీసుకపోతే అది మేము తప్పు చేసినట్ట. లాస్ట్ 9 years ఆల్ ద సెక్టర్స్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్ రెప్పపాటు కరెంటు పోకుండా 24 hours పవర్ ఇస్తాం కదా మేము. ఇప్పుడు మేము ఇచ్చిన 9 ఏళ్ళు ఇచ్చిన పవర్ వీడు ఇవ్వలేకపోతున్నాడు కదా ఈ సన్నాసి. ఎవడు తెలివి తక్కువ వాడండి? ఎవడు మిస్ మేనేజ్మెంట్? నీది మిస్ మేనేజ్మెంట్. నీకు మేము ఇచ్చిన మంచినీళ్ళు ఇయ్యే చేత కాదు, మేము ఇచ్చిన కరెంట్ ఇయ్యే చేత కాదు. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నావా అసలు? ఎక్కడ నువ్వు నాకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నావు? అందుకే ప్రజలు ఇప్పుడు చూపెడతారు నీకు. డెఫినెట్ గా పార్లమెంట్ ఎలక్షన్ లో నీకు మామూలు దెబ్బ కొట్టరు ప్రజలు. మీరు చూడండి, మీరందరూ షాక్ అవుతారు. మీ ఊహ కూడా అందదు, మీ జర్నలిస్టులకు ఎవరికి కూడా. ఎస్, ఐఎమ్ టెలింగ్, ఐఎమ్ కేసీఆర్. బట్ ఇక్కడ రీసెంట్ గా